సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది. భారత్ వాటిని ధీటుగా ఎదుర్కొంటూ సమాధానం చెబుతోంది. ఇండియన్ ఆర్మీ ప్రతి దాడుల్లో పాక్ భారీగా నష్టం కలిగించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 10 జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. 33 మంది మృతి, 70 మందికి పైగా గాయాలయ్యాయి. పాక్ ఆర్మీకి ధీటుగా భారత ఆర్మీ జవాబిస్తోంది. ఉగ్రవాద స్థావరాలను భారత్ లేపేస్తోంది. మృతుల వివరాలను ముషఫరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది. భారత్ ధీటుగా ఎదుర్కొంటూ వాటికి సమాధానం చెబుతోంది. ఇండియన్ ఆర్మీ ప్రతి దాడుల్లో పాక్ భారీగా నష్టం కలిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 10 జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. 33 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయాలయ్యాయి. పాక్ ఆర్మీకి ధీటుగా భారత ఆర్మీ జవాబిస్తోంది. ఉగ్రవాద స్థావరాలను భారత్ లేపేస్తోంది. మృతుల వివరాలను ముషఫరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది. భారత్ ధీటుగా ఎదుర్కొంటూ వాటికి సమాధానం చెబుతోంది. ఇండియన్ ఆర్మీ ప్రతి దాడుల్లో పాక్ భారీగా నష్టం కలిగింది. పూర్తి సమాచారాన్ని పీఓకే నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ పూర్తి సమాచారం అందిస్తారు. కళ, శ్రీదేవి, దాదాపు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మనము ఏదైతే పీఓకే బార్డర్ దగ్గర ఉన్నామో చందన్వాడి అన్నటువంటి విలేజ్ అయితే ఇక్కడ ఏదైతే మనకి చుట్టుపక్కల పీఓకే బార్డర్ ఉరి సెక్టార్ కి మధ్యలో దాదాపు 25 నుంచి 30 గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు, ఒక్కొక్క గ్రామాల్లో మీకు 1500 నుంచి 2000 అంటే మెంబర్స్ కొంతమంది ఉంటారు. మరికొన్ని విలేజెస్ లో 500కు పైగా ఉండేటటువంటి గ్రామాలు రాత్రి భీకరమైనటువంటి దాడులు ఉరి సెక్టార్ ని మొత్తం అంతలా కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి మనం మార్నింగ్ నుంచి కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విలేజెస్ అంతా కూడా నమస్కార్ జీ, నమస్కార్ నమస్కార్ जी, आप कहाँ, एक मिनट, आप कहाँ से जा रही सर? उड़ी से। अच्छा, कौन सा गाँव है आपका? परनपिला। अच्छा, खाली हो गए उधर पूरा खाली? हाँ, पूरा कितना घर है उधर से? परनपिला में कुछ 1000 घर है। 1000 घर है। हाँ। अच्छा, अभी कहाँ जा रहे हैं आप लोग? हम लोग बारामूला जा रहे हैं। अच्छा ठीक है, उधर ना उधर अंदर दिखा दो एक बार। ठीक है, थैंक यू सो मच, बी सेफ. ఇలాగ ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం అంతా శ్రీదేవి. ఇలాంటి వెహికల్స్ మనకు బస్సులు వెహికల్స్ అన్ని కూడా దాదాపు ఉదయం నుంచి కూడా 10,000కు పైగా కూడా మెంబర్స్ ని ఇక్కడ నుంచి గ్రామాల నుంచి అంటే ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. చాలా మటుకు గ్రామాలంతా కూడా ఖాళీ అవుతున్నాయి. మొత్తం మీద పాక్ సంగతి చూడేందుకే ఇక్కడ ప్రభుత్వం అంతా కూడా అన్ని చర్యల్ని కూడా చేపడుతుంది. ముఖ్యంగా చాలా మంది ప్రజలందరూ కూడా. కానీ ఒక్కవైపు మాత్రము ప్రజలు గ్రామాలను ఇండ్లని వదిలిపెట్టి వెళ్తున్నటువంటి బాధ మాత్రము వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. ఏమీ చెప్పలేక మనం కనీసం బ్రతకాలి అన్న దాంతోటి ఊరు మొత్తం అంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం శ్రీదేవి.
కళ ఇప్పటి వరకు అంటే మీరు వెహికల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని చూపించారు. ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి చూసుకుంటే అంటే ఈ వార్ జరిగినప్పటి నుంచి చూసుకుంటే ఆ ప్రాంతం నుంచి ఎంతమంది ఇక్కడ నుంచి తరలి వెళ్ళారు ఉరి నుంచి? శ్రీదేవి, దాదాపు మనకు ఉరి సెక్టర్ అన్నది పీఓకే బార్డర్ దగ్గర ఉండేటువంటిది. పీఓకే బార్డర్ కి అతి దగ్గరగా దాదాపు మనకు ఒక ఐ థింక్ ఈజ్ ఒక 500 మీటర్స్ దూరంలో ఉండేటటువంటి ప్లేస్ నుంచి మనం లైవ్ ఇస్తున్నాము. అయితే ఏదైతే ఎప్పుడైతే మనకి పెహల్గావ్ దాడి తర్వాత పాక్ ఏదైతే నియంత్రణ రేఖని దాటి దాడులు చేస్తుంది ఒకవైపు, అయితే మొన్న ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేసిన తర్వాత ఇంకా మరింత రెచ్చిపోతుంది. ఏదైతే ఇక్కడ దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతాలు ఈ చిన్న చిన్న విలేజెస్ కాబట్టి అమాయక ప్రజల మీద దాడులు చేస్తూ వాళ్ళ పైశాచికత్వాన్ని చూపిస్తుంది పాకిస్తాన్. ఇక్కడ అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ట్రక్కులు, బస్సులు, ఏది వెహికల్ దొరికితే ఆ వెహికల్స్ లో వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ కూడా. అదే దృశ్యాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. చాలా మంది ఏడుస్తున్నటువంటి విషయాలు కూడా చాలా మంది వెళ్తూ ఉన్నటువంటి నిన్న రాత్రి చాలా మరి ఘోరమైనటువంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. రాత్రి ఒక ఫ్యామిలీ ఒక కార్లో ఇదే విధంగా వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి మనకు బాల్కోట్ ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే నైట్ 9:30 నుంచి 10 గంటల మధ్యలో ఒక రాకెట్ మిసైల్ కి సంబంధించిన అది గురి చేసి కరెక్ట్ గా వాళ్ళ వెహికల్ కి తాకడంతో స్పాట్ లో తల్లి కూతురు కూడా మరణించారు. అలాంటి సంఘటనలు అంటే కనీసం వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలి, మనం అక్కడికి వెళ్ళి ఉందాం అని ధైర్యం చేసి ముందుకు వెళ్తే కూడా ఈ మిసైల్ కి సంబంధించినటువంటి డ్రోన్లతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. రాత్రి దాదాపు ఇక్కడ ఉరి సెక్టారు, తర్వాత చందన్వాడి, చాలా విలేజెస్, ఈ విలేజెస్ అన్నీ కూడా ఖాళీ అయ్యాయి. ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తరలిస్తున్నటువంటి ఆర్టీఓ సోఫియా ఆయనను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన చెప్పింది ఉదయం నుంచి దాదాపు 15,000 మందికి పైగా కూడా తరలించడం జరిగింది. అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా భయంతో ఉన్నారు. అంటే ఏ రాత్రి ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో అన్న భయంతో ఉన్నారు. అందుకే ముందస్తుగానే ఇక్కడ ప్రభుత్వం అంతా కూడా జీ ఆప్ కహా जा रही सर, एक मिनट आप कहाँ जा रही? नीचे मतलब उधर का पूरा गांव कंप्लीट खाली हो गए। कौन सा गांव है आपका? नूर का। अच्छा, गांव में कितने लोग हैं? लोग बहुत हैं तो आज कम हो गए बहुत। यहाँ कोई नहीं है जी। आप कहाँ जा रही सर? आप घर। अच्छा, घर कौन सा? नूर का सर। अच्छा, इधर खाली हो गए आपका? नहीं अभी खाली यहाँ पे नहीं हुआ है। जहाँ पर एलओसी की बॉर्डर आ रही है वहाँ पे खाली हो रहे हैं। अच्छा, जो व्हीकल्स जी हाँ वो खाली हो रहे हैं। ओके। जो मतलब सेंटर में पड़ रहे हैं वो खाली नहीं हो रहे हैं अभी। जो एलओसी में 7-8 करीब आ रहे हैं वो खाली हो रहे हैं। जी, ये गवर्नमेंट ने सुरक्षा दी है लोगों को, फ्री गाड़ी, फ्री सब कुछ। और ये मैम जो ये दिन को नहीं कर रहे हैं, ये रात को कर रहे हैं, लोगों को बहुत तंग हो रहे हैं। बिल्कुल बिल्कुल बहुत परेशान है। दिन को तो कोई इनकी मूवमेंट नहीं होती, कोई कुछ नहीं होता है। रात को वो लोग अटैक कर को ये कर रहे हैं, यानी कि जो हम सो के खाना खा के हम अपने अपने घरों में जाके सोते हैं, ये पीछे से शेलिंग स्टार्ट कर देते हैं। हम न इधर के रहते हैं न इधर के रहते हैं। हम कहाँ जाएंगे, हम किसको गुहार लगाएंगे? हम छोटे छोटे बच्चे हमारे पास, छोटे बहनें भाई, हम किधर जाएंगे, कहाँ जाएंगे? हम तो यहाँ पे मरेंगे, वहाँ पे मरेंगे, हम किधर जाएंगे? बिल्कुल। आप बताओ हम जाएंगे कहाँ? हम किससे अपील करेंगे, किस गवर्नमेंट से अपील करेंगे हम? है नहीं। अभी कोई गवर्नमेंट वाला कोई आके व्हीकल्स पे लेके जा रहे हैं ना? ये गवर्नमेंट की जो हमें गाड़ी मिल रही है, गवर्नमेंट की तरफ से फ्री चार्ज गाड़ी है। अच्छा। आगे जाके हम कहाँ डालेंगे पता नहीं है। बिल्कुल बिल्कुल। वहाँ पर कोई सुरक्षा नहीं है। ये गवर्नमेंट को इस चीज़ को पहले सोचना चाहिए था। हम लोकल आदमी, हम सेवा नहीं है, हमें रात के अमल में हमला होता है यहाँ पे। दिन को कोई हमला नहीं होता है, रात को करते हैं। आपका बेटा जी कजन है मेरे। क्या नाम है बेटा? अच्छा, आप टोटल फ्यामिली जा रही है अभी? हाँ, नहीं अच्छा। हमारी फैमिली सेफ है अभी। अच्छा। यहाँ पे कोई नहीं, मतलब रात के टाइम में हम लोग टारगेट करते हैं। थोड़ा सा डर है। ఓకే, ఏదైతే అంటే జరుగుతున్నటువంటి దాడులు శ్రీదేవి దాదాపు సాయంత్రం మనకు 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది దాడులు. ఇక్కడ ఏదైతే మనకు అన్ని సెక్టార్లు, అటు మనకు అక్నూర్ అనుకోవచ్చు, తర్వాత ఏదైతే మనకు ఉరి సెక్టరు, తర్వాత అంటే నియంత్రణ రేఖ వైపు ఉండేటటువంటి అన్ని ప్రాంతాల మీద కూడా దాడులు దాదాపు సమయాన్ని చూసుకొని అర్ధరాత్రి పూట నుంచి స్టార్ట్ చేసేసి ఉదయం వరకు కూడా కంటిన్యూగా చేసేటటువంటిది. అది ఒక జనావాస ప్రజలు ఉండేటటువంటి ప్లేస్లని ఎంచుకొని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీదేవి. అయితే కళ ఉరి సెక్టర్లో జనావాసాల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులకు పాల్పడుతుండగా భద్రతా బలగాలు వాటిని ఇంకా ఏ విధంగా తిప్పికొడుతున్నాయి, అండ్ కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అంటున్నారు.
అండ్ అక్కడున్న వాళ్ళకి భద్రతా బలగాలు ఏమైనా రక్షణ కల్పిస్తున్నాయా, లేదు అసలు ఉరి సెక్టార్ నుంచి అందరినీ అక్కడి నుంచి తరలించేస్తున్నారా, అండ్ అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైనా భద్రతా బలగాలు ఢిల్లీలో చెప్పినట్టుగా అక్కడ కూడా సైరన్ మోత ఏమైనా మోగిస్తోందా? ఖచ్చితంగా యాక్చువల్లీ ఇక్కడ మనకు సైరన్ మోత మోగించేటటువంటి క్షణాలు ఇక్కడ ఉండవు. ఎందుకనంటే ఇక్కడ సైరన్ మోత మోగించామంటే శత్రువుకి తెలుస్తుంది, అంటే ఈ వాహనాలు వెళ్తున్నాయని ఇంకా టార్గెట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి సైరన్లు అన్నది ఇక్కడ మనకు నియంత్రణ రేఖ వైపు ఉన్నటువంటి ప్లేసెస్ కాబట్టి ఈ ప్లేసెస్లో ఎక్కడా కూడా అలాంటి సైరన్స్ మోగేటటువంటి అవకాశం ఉండదు శ్రీదేవి. మనకు ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్ దాటిన తర్వాత మీరన్నట్లుగా మనకు అక్కడ సైరన్స్ మోగితే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉంటారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ శ్రీదేవి వెహికల్స్ లో మొత్తం అంతా కూడా తరలిస్తున్నటువంటి వెహికల్స్ బస్సులంతా కూడా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి సైరన్స్ లేదు, ఓన్లీ వాళ్ళకి ఇచ్చేటటువంటి కాషన్ ప్రకారమే వాళ్ళు ఎవరైతే మాకు ఇబ్బంది ఉందని అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడంతో అక్కడ ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని మిగతా ప్రాంతాలకు తరలించేసేసి ఇప్పుడు చాలా మటుకు మనకు బారాముల్లా తర్వాత వచ్చేసేసి బారాముల్లా ఇప్పుడు మనకు కర్ఫ్యూ అంటే మొత్తం ఆర్మీ పర్సన్స్ అంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఖాళీ చేస్తున్నటువంటి గ్రామాల్లో మొత్తం అంతా కూడా పోలీసు యంత్రాంగం ఆర్మీకి సంబంధించిన అంతా కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా గ్రామాలు ఖాళీ అయిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఆర్మీ పర్సన్స్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఏదైతే ప్రజలందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి ప్రాంతాలను అన్నిటిని కూడా ఆర్మీ ఆక్యుపై చేసుకుంటుంది. అలాంటి పరిస్థితి శ్రీదేవి ఇక్కడ ఉంది. ఏ క్షణం ఏమవుతుందో అన్నది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు ఇక్కడ నుంచున్నారు శ్రీదేవి. ఇక్కడ కొంతమంది దాదాపు కొన్ని కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, వెహికల్స్ లేకుండా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జీ ఆప్ కహా సే ఆ రही? आप कहां से आ रही? कहां से आ रही भैया? कहां जा रहे आप लोग? అసలు వీళ్ళు మాట్లాడడానికి కూడా కొంత భయంతో ఉన్నారు. ముఖ్యంగా అంటే చాలా మటుకు కూడా ఏమి మాట్లాడితే ఎవరికి ఏం చెప్పాలన్న భయంతో ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇక్కడ మనకు మాట్లాడారు, ఓన్లీ వాళ్ళు ఒక చూడడం మాత్రమే ఉంటుంది. కొంతమంది ధైర్యం చేసేసి మాట్లాడతారు, కానీ మరి కొంతమంది మాత్రము మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే గ్రామాలు ఇప్పటి వరకు కూడా ఈ చుట్టూరా ఉన్నటువంటి గ్రామాలు 25 నుంచి 30కి పైగా ఉండేటటువంటి గ్రామాలంతా కూడా ఖాళీ అవుతున్నాయి. ఆ ప్రాంతాలను అన్నిటిని కూడా ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ఆక్యుపై చేసుకుంటుంది శ్రీదేవి. అయితే ఇక్కడ బంకర్లలోకి కొంతమంది ప్రజలు పరుగులు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది శ్రీదేవి. ఇలా ఎస్ బంకర్లలోకి కూడా ప్రజలు కొంతమంది పరుగులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ. అండ్ నిన్న ఒక ఫ్యామిలీలో ఒక మహిళ మృతి చెందింది. ఆ సంఘటన తర్వాత ఇంకేమైనా ప్రాణ నష్టం జరిగిందా అక్కడ? ఆ వివరాలు ఏమైనా తెలిసాయా? శ్రీదేవి దాదాపు ఖచ్చితంగా మనకి ఏదైతే బంకర్ లో ఒక బంకర్ అన్నది ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. అందులో కనీసం మనకు ఒక 150 మంది నుంచి 200కు పైగా ఉండేటటువంటి రూమ్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక గ్రామంలో దాదాపు 1000 నుంచి 1500 నుంచి 2000 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా అంటే ఆ గ్రామానికి కలిసి ఒక 3 నుంచి 4 బంకర్లను అంటే ప్రిపేర్ చేసి పెట్టారు. మిగతా వాళ్ళు ఆ బంకర్లలో సరిపోతే ఓకే, లేదు అంటే వాళ్ళని ఇంకొక ప్రాంతానికి తరలిస్తున్నారు. ఎవరైతే తరలించేటటువంటి వ్యవస్థ లేకపోతే వాళ్ళంతకు వాళ్ళు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి. చాలా మంది కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ ఏ క్షణాన ఏమవుతుందో అన్నది భయంతో మాత్రం ఉన్నారు. నిన్న ఇదే విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఫ్యామిలీ ఇదే మనకు ఉరి సెక్టర్ కొద్ది ముందుకు వెళ్తుంటే అక్కడ వాళ్ళ కూతుర్లతోటి ఆ తల్లి కూతుర్లని 4 కూతుర్లని తీసుకొని వెళ్తుంది. అది కూడా ఒక వెహికల్లో తీసుకొని పోతుంటే అదే క్షణమే ఇక్కడ మనకి మిసైల్ దాడి చేయడము, ఆ స్పాట్లో కన్న తల్లి చనిపోవడము, ఆ తర్వాత ఎవరైతే కూతుర్లకు కూడా చిన్న గాయాలయ్యాయి. వాళ్ళ రోదన మాత్రం వర్ణనాతీతము. అసలు ఆ ఇన్సిడెంట్ కి తర్వాత మనకి కొన్ని షాప్స్ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. నిన్న రాత్రి జరిగినటువంటి 3 గంటల సమయంలో కొన్ని షాప్స్లు కూడా దగ్ధమయ్యాయి. అప్పుడు ఉన్నటువంటి ఏదైతే పొగ ఉందో మధ్యాహ్నం మనకు అంత పెద్ద భారీ వర్షం వస్తున్నా 12 గంటల సమయంలో కూడా పొగ వస్తున్నటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్ గా చూసాం శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ వెరీ మచ్. జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్లో జనావాసాలు లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడుతోంది. యూరిలో యుద్ధ వాతావరణం నెలకొంది. బాంబుల మోతతో యూరి ప్రాంతం దద్దరిల్లుతోంది. యూరిలో కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్
భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కాల్పులతో స్థానిక ప్రజలు ఉరి సెక్టార్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వెహికల్స్లో తరలి వెళ్తున్న దృశ్యాల్ని కూడా మనం ఇప్పటివరకు ప్రైమ్ 9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ని చూసాము. అండ్ బంకర్లలోకి కూడా ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రజలు బయటకు రావద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.